వాళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు. ఒకడేమో భక్తిపరుడు, రెండో వాడేమో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళ నాన్న పెద్దోడిని పిలిచి, ఒరే నువ్వు నా మాట విని మంచివాడిలాగా మంచి పేరు సంపాదించావు, కానీ ఆ చిన్నోడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నాడురా. ఎప్పుడు పోలీసులు దొరికిపోతాడో, ఎప్పుడు జైలుకి వెళ్తాడో అనే బాధగా ఉంది, భయంగా ఉంది. చచ్చిపోతూ తమ్ముని చేతిని అన్న చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయినా సరే తమ్ముడు మనసు మారలా, ఇష్టానుసారంగానే జీవిస్తూ వచ్చాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అతన్ని పట్టి పోలీసులకు అప్పగించాలనుకుంటున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో తన దగ్గర ఉన్న కత్తితో పొడి చేశాడు. ఇద్దరు చచ్చిపోయారు. రక్తంతో నిండిపోయినటువంటి వస్త్రం తప్పించుకోవాలని చెప్పి గబగబా ఇంటికి వచ్చేసాడు. అక్కడ అన్నయ్య ఉన్నాడు. చెప్పా కదా వీళ్ళిద్దరు కవలలు అని చెప్పి. ఏంట్రా రక్తం, ఏంటి చేతిలో కత్తి ఏమిటి, ఏం జరిగింది? అన్నయ్య దొంగతనం చేస్తూ నేను దొరికిపోయాను. వాళ్ళు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళని పొడి చేశాను. రే ఎంత పని చేసావురా? నాన్న ఎప్పటి నుంచో అంటా ఉన్నాడు, ఏదో ఒక రోజు ఏదో అఘాయిత్యం చేస్తాడు, ప్రాణం మీద తెచ్చుకుంటాడని చెప్పి నాన్న అంటానే ఉన్నాడు కదరా. ఎంత పని చేసావురా? ఓ పని చేయి, త్వరగా నీ రక్తంతో కూడినటువంటి ఆ చొక్కా నాకు ఇచ్చేసాయి, నా చొక్కా నువ్వు వేసుకో. తన తెల్లని చొక్కా తను ఇచ్చేశాడు. రక్తంతో నిండిపోయిన చొక్కా తను వేసుకున్నాడు. ఆ కత్తి నాకు ఇవ్వు. కత్తిని కూడా తన చేతితో తీసేసుకున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండు. ఈ లోపల పోలీసులు వచ్చారు. ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు వచ్చారు. తలుపు తెరిచేసరికి అన్నయ్య చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. వాడే చంపాడు. వాస్తవంగా అన్నయ్య చంపల. చేతిలో కత్తి, వస్త్రం మీద ఉన్నటువంటి రక్తం చూసి వాడే అని చెప్పండి అతన్నే పట్టుకెళ్ళిపోయారు. అన్నయ్య నువ్వేం చేస్తున్నావు అన్నయ్య ఏంటన్నయ్య ఇది? ఒరే నువ్వు మౌనంగా ఉండు, ఏం మాట్లాడద్దు. అన్నయ్యని తీసుకెళ్లారు. ఆఖరికి ఉరి శిక్ష పడింది. ఉరి కంబం ఎక్కుతున్నప్పుడు అడిగారు, నీకు ఏదైనా కోరిక ఉందా అని చెప్పి. అప్పుడు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. తమ్ముడిని పిలిపించారు. తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు. అన్నయ్య తప్పు చేసింది నేను కదా అన్నయ్య, మర్డర్ చేసింది నేను కదా అన్నయ్య, శిక్ష భరించాల్సింది నేను కదా అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు చేస్తుంది? రే తమ్ముడు, నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, నువ్వు బాగుండాలని ఆశించానురా, నాన్న అదే కోరుకున్నాడురా, కానీ నువ్వేమి ఇష్టానుసారంగా జీవించి ప్రాణం మీద తెచ్చుకున్నావురా. నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం నేను ఇష్టపడలేదు కాబట్టే. రే తమ్ముడు, నీకోసం నేను చచ్చిపోతున్నాను రా. నువ్వు చచ్చిపోవాల్సిన స్థానంలో నీకోసం నేను చచ్చిపోతున్నాను రా. నాకు ఒక మాట ఇస్తావా? ఏంటన్నయ్య? నీకోసం నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఒక మంచివాడిగా 10 మందికి మేలుకరంగా ఆదర్శంగా జీవిస్తానని మాట ఎవరా? ఆ రోజు తమ్ముడు మాట ఇచ్చాడు. అన్నయ్య నా స్థానంలో నువ్వు చచ్చిపోతున్నావు, ఇక నుంచి నీ స్థానంలో నేను జీవిస్తాను అన్నయ్య, నీ వల్లే నేను జీవిస్తాను అన్నయ్య అని చెప్పి ఆ రోజు తమ్ముడు తీర్మానం తీసుకున్నాడండి.